Now we can go with the jagged array. Okay, jagged array అంటే ఏంటి అంటే ఒక అరే లోపల ఇంకో అరే అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాగ్డ్ అరే అంటారు. ఓకే, ఒక అరే లోపల ఇంకో అరేని మనం యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జాగ్డ్ అరే అంటారు. ఒక అరే లోపల ఒక అరే ఉంది కదా, ఒక అరే లోపల ఇంకో అరే ఉంటే దట్ ఈస్ కాల్డ్ జాగ్డ్ అరే అంటారు. So in the jagged array is called as an array of array is called as jagged array. Okay. అర్థమవుతుందా? Yes. An array of array is called as jagged array. Got my point? So which Yes, is in the jagged array number of rows can be defined where number of columns cannot be defined. Rows define చేయవచ్చు కానీ columns define చేయలేము ఇందులో. ఇందులో columns ఎందుకు define చేయలేమంటే based on regarding the which is అంటే ఎలా ఉంటుందంటే మనకు ఆటోమేటిక్ గా సైజ్ బట్టి ఆటోమేటిక్ డైనమిక్ గా అదే తీసుకుంటుంది అన్నట్టు. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, డైనమిక్ గా అదే తీసుకుంటుంది. ఓకే సార్. రైట్. Next one is C, which is jagged array number of rows can be defined whereas number of columns cannot be defined. For jagged array size cannot be defined here. So what is the main advantage of jagged array? Is saving of memory. Okay, which is faster accessing. Faster accessing purpose we can use చేయవచ్చు. జాగ్డ్ అరే ఎలా డిక్లేర్ చేయవచ్చు? ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు అంటే డబుల్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఓకే, డబుల్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. int bracket and bracket x is equal to int of okay 3 and which is array of 3 and which is column empty. 3 rows ఇచ్చాము, columns empty పెట్టాము. ఏం చేశాను? కాలమ్స్ సేమ్ ఇచ్చాను, రోస్ డిక్లేర్ చేశాను 3 అని, కాలమ్స్ ఎంటీ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇది 0 రో, మనం ఎన్ని ఇచ్చాం? నెంబర్ ఆఫ్ రోస్ 3 అని ఇచ్చాం. 0 1 2 అని ఇచ్చాం. 0 రోలో హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 4 కాలమ్స్ ఉన్నాయి. ఇన్ 1 రోలో ఎన్ని కాలమ్స్? 2 ఉన్నాయి. 2 రోలో హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? Clear? Is it clear for you? ఇక్కడ 0 1 2 3 అన్నామా? అవును సార్. 0 1 2 3 అన్నాను. ఓకే, ఇక్కడ వరకైతే మీకు క్లియర్ అర్థమైంది కదా 0 1 2 3 అనేది? ఎస్ సార్. ఇక్కడైతే మీకు ఏం డౌట్స్ లేవు ఇక్కడ, అంతే కదా? ఓకే, చేస్తున్నానంటే 0 1 2 3 ఓకే 1 2 3 అన్నాను. 0 1 2 3 అనేది కాలమ్స్ అన్నట్టు, 0 1 2 అనేది రోస్ అన్నట్టు. ఓకే, ఇది రో, ఇది ఒక రో, ఇది రో. ఎన్ని ఉన్నాయి రోస్? ఇది 0 రో, ఇది 1 రో, ఇది 0 రో, ఇది 1 రో, ఇది 2 రో. ఈ రోస్ లోపల కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, 4 కాలమ్స్. ఈ 1 రోలో ఎన్ని ఉన్నాయి కాలమ్స్? ఇదొక కాలం, ఇదొక కాలం, 2 ఉన్నాయి. దీనిలో 2 రోలో ఎన్ని ఉన్నాయి? ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, 3 ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ మరి ఇక్కడ 4th కాలం ఎందుకు రాలేదు సార్? 2 రోలో సెకండ్ రోలో ఉంది కదా. అక్కడ ఎందుకు లేదంటే జాగ్డ్ అరే అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యూ ఎక్కువ కావాలంటే అక్కడ మాత్రమే అరే అలొకేట్ అవుతుంది. అర్థమవుతుందా? మనం ఈ లొకేషన్ వద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ లొకేషన్ లో వద్దాం అనుకున్నాం, లొకేషన్ లోపల మనం తీసేసుకోవచ్చు, అక్కడ మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. అదే దాని అడ్వాంటేజ్ జాగ్డ్ అరే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గో టు అన్ అప్లికేషన్ హౌ వీ కెన్ మేక్ ద విచ్ ఇస్ జాగ్డ్ అరే. జాగ్డ్ అరే ఏం చేయాలో చెప్తాను.
new project. Console application. Okay. Click on it. See here, I'm going to be write the code. చూడండి jagged array. కాలమ్స్ మనం ఇవ్వకూడదు, ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. ఇక్కడ మన రోస్ ఇస్తున్నాం కదా, ఇక్కడ 10, 20, 30, 40 అని కాలమ్స్. ఓకే, 2 కాలమ్స్. ఎక్సెప్ట్ 2 లోపల మెన్షన్ విచ్ 4 కాలమ్స్. ఎక్సెప్ట్ 3 లోపల మెన్షన్ సి హియర్ విచ్ ఇస్ 21 కాలమ్ మెన్షన్ చేశాను. ఎక్సెప్ట్ 4 is equal to how many? Yes. String result is equal empty. Okay. నిన్న ప్రోగ్రామ్ ఉంది కదా, మల్టీ డైమెన్షన్ అరే ప్రోగ్రామ్ కి ఈక్వల్ అన్నట్టు. For r is equal to 0, then x dot get length of 0. Okay. For integer column is equal to 0 less than x dot r get length of 0, r plus column plus r result is equal to result plus x of row comma column can be taken, slash t can be taken here. Okay. Result. Okay, console.write line. స్లాష్ n అనేది ఎందుకంటే న్యూ లైన్ లో యూజ్ చేస్తాను. నేను అవుట్పుట్ చూడండి, ఎక్స్పోర్ట్ చేస్తున్నా. నెక్స్ట్ లైన్ అన్నా సార్, నెక్స్ట్ లైన్ లో ప్రింట్ కావడానికి స్లాష్ అని యూజ్ చేస్తాం. ఓకే. చూడండి ఎక్స్ కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఆర్డర్ వచ్చిందో రాలేదు చూడండి. ఇక్కడ 10, 20, 30, 40, 10, 20, 30, 40 వచ్చిందా? ఎస్ సార్ వచ్చింది. 70, 80, 100. ఓకేనా? 10 అంటే 20 వచ్చిందా? అంటే 10, 20, 30. ఓకేనా? ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. జాగ్డ్ అరే యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే తీసుకోవచ్చు ఎలిమెంట్స్ ని. ఓకేనా? ఓకే సార్. జాగ్డ్ అరే ఎట్లాంటి అంటే
ఎక్కడ ఎలిమెంట్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడే తీసుకోవచ్చు. ఎవరికి ఉందా? Yes, we sir. can take their అది జాగ్రత్త అడ్వాంటేజ్ అన్నట్టు. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే ఫైన్. ఎక్స్ప్లెయిన్ చేయాలి సరిపోతుంది, అర్థమైనట్టే ప్రోగ్రామ్. అర్థమైంది సార్ నాకు. ఓకే ఫైన్. నెక్స్ట్ కమ్స్ టు హియర్. So, which is enumerator? Enumerator is a concept of identifying a set of integer constant with the string constant called as enumerator. Enumerator is a keyword. Enum అనేది ఒక keyword. That is a strongly typed constant. Okay. Enums are which is strongly typed constant. Means once we write it, we cannot change the which value. ఒక్కసారి మన enumerator కనుక ఏదైనా ఇచ్చేది ఉంటే we cannot be changeable. Okay. Enumerator ఎట్లా డిక్లేర్ చేస్తాం? Enumerator name A is equal 100, B is equal 200, C is equal 300. అలా డిక్లేర్ చేస్తాం. ఓకేనా? A is equal 100, B is equal 200. Okay. In this way, you can declare the which is enumerator. Okay. And next one is, okay, ఇక్కడ ఏం చేస్తున్నాను enumerator లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. Go to which is a file. One. Okay. Enumerator అనేది ఎక్కడ రాయాలి? స్టార్ట్ వర్డ్ బిఫోర్ రాయాలి. which is x is equal 100, y is equal to 100, z is equal 300. Okay, enumerator డిక్లేర్ చేసిన తర్వాత రిమైనింగ్ కోడ్ ని ఎక్కడ రాయాలి? స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత రాయాలి. ఈ కోడ్ ని స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత రిమైనింగ్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ని స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత రాయాలి. ఓకే. ఇంటిజర్ become c, a is equal int of e1.x, e1.y. Okay, yes. The console.writeline. Okay. Yes. Fine. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జీ వాల్యూ అంటే ఎక్స్ అనేది ఎంత? ఇక్కడ యాక్చువల్గా ఇవన్నీ ఇది ఎక్స్ అనేది స్ట్రింగ్ టైపే, ఇది కూడా స్ట్రింగ్ టైపే, ఇది కూడా స్ట్రింగ్ టైపే. కానీ 100, 200, 300 ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి? ఇంటీజర్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి. అంటే ఏ అనేది ఇంటీజర్, ఏబిసి అనేది ఇంట్ ఆఫ్ e1.x అన్న. e1.x అంటే 100 అనేది ఈ వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తున్నాం. చూడండి, ఎప్పుడు యూజ్ చేయాలి ఇనామరేటర్ అనేది? మన ఫ్యూచర్ లో ఏం చేంజెస్ ఏం లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇనామరేటర్ యూజ్ చేయాలి. ధర్మ పాయింట్. హలో, మీకు ఏంటంటే చూసారు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ఓకే, జస్ట్ గెటింగ్
A is equal 100, B is equal 200, C is equal 300. Okay. C, which is A value, B value, C value 300. Okay, fine. అర్థమైందా మీకు ఇది ప్రోగ్రామ్? అర్థమైంది, కానీ మీరు ఇక్కడ XYZ అనేది స్ట్రింగ్ అంటున్నారు కదా సార్, ఎందుకు స్ట్రింగ్ అవి? ఇక్కడ ఏం డేటా టైప్స్ తెలియదు కదా బై డిఫాల్ట్ గా. ఇది బై డిఫాల్ట్ గా ఏంటంటే ఎక్స్ అనేది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది, వై అనేది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది, సి అనేది కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది ఏమి ఇవ్వకపోతే. ఓకే ఓకే సార్, ఓకేనా? ఇది ఇంటిజర్ కాబట్టి స్ట్రింగ్ కింద తీసుకుంటున్నా సార్. కాబట్టి మనం ఏం చేయాలి, 100 అనేది ఇంటీజర్, 100 అని మనకు నెంబర్ అని మనకు తెలుసు, ఏ టైప్ ఆఫ్ నెంబర్ మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి, ఇంటీజర్ లో కన్వర్ట్ చేసి ఏలో స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? ఓకే సార్. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే దానిలో కన్వర్ట్ చేసి ఇలా స్టోర్ చేస్తున్నా. ఓకే సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకి XYZ అనేది ABCDలో కన్వర్ట్ చేస్తున్నారా సార్? అవునవును, XYZ ను ఏబిసిలో కన్వర్ట్ చేశారు. ఎన్యూమరేటర్ ని మనం డిఫరెంట్ వేలో కూడా రాసుకోవచ్చు, ఇంకో వే కూడా. ఓకే, ఎట్లా అంటే చూడండి, మనం మెన్షన్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా అది నంబర్ ఇచ్చేస్తుంది కదా సార్? అవును, మనం మెన్షన్ చేయకపోతే అదే తీసుకుంటుంది, 0 నుండి తీసుకుంటుంది. ఓకేనా? 0 నుండి తీసుకుంటుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఒక 6 డేసే వస్తుంది మనకి, కాబట్టి మనం ఇస్తున్నాం అన్నట్టు. ఇంతే, ఫ్రైడే అంటే ఫ్రైడే ప్రింట్ అవుతుంది. ఇంటీజర్ ఆఫ్ ఫ్రైడే అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రైడే అంటే మనకి ఏమవుతుంది, మనకు ఫ్రైడే అనేది 5th డే అని ప్రింట్ అవుతుంది. రైట్? ఓకే. ఇలా కూడా చేసుకోవచ్చు.